టీవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. ఫారెస్ట్ అధికారులు మన పాలిట ఎమకింకర్లా తయారయ్యారని వారి సంగతి తేలుస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం ఏలూరు మండలంలోని లంక గ్రామాలైన మొండికోడు, గుడివాకలంక, ప్రతికోళ్లంక, పైడి చింతపాడు, కుక్కురాయిలంక గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో గురువారం సాయంత్రం పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట డివిజనల్ మండల స్థాయి అధికారులు ఉన్నారు. తెప్పాలి బండి. గుడివాకలంక గ్రామ సర్పంచ్ ఘంటసాల నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి ప్రధానమైన సమస్యలను సర్పంచ్ తో పాటు ఆ గ్రామ పెద్దలు తీసుకువెళ్లారు. ప్రాంతం గురించి కలెక్టరేట్ లో పెద్ద పోరాటం జరిగింది. ఈ గ్రామాలు నా నియోజకవర్గంలో ఉన్నాయి, ఒంగటూరులో ఉన్నాయి, అలాగే ఏలూరులో ఉన్నాయి, కైకలూరులో ఉన్నాయి. ఈ రోజుల్లో మనందరూ ఒక పోరాటం చేసి ఈ రోడ్లు కానీ మన బతుకుదేరు కానీ మనమందరూ ఒక పార్టీ మీద ఉంటే రాబోయే రోజుల్లో అనేక రకమైన కష్టాలు పడతాం. కాబట్టి సత్యనారాయణ గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా 3 గ్రామాలు వెళ్ళవలసి ఉన్నది కాబట్టి ముఖ్యంగా మనకి ఈ గుడివాకలంక గ్రామం నుంచి సార్ వచ్చినప్పుడు ఆ రోడ్డు ముండుగోడు వంతెన దగ్గర నుంచి మన గుడివాకలంక గ్రామం వరకు కూడా రోడ్డు ఎలా ఉందో గౌరవ శాసనసభ్యుల వారికి చూపించడం జరిగింది. సార్ చూసి కలెక్టర్ గారికి కూడా చెప్పారు. ఆ రోడ్డు ఫారెస్ట్ వారు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఫారెస్ట్ వాళ్ళని కూడా ఈరోజు రమ్మంటే కూడా వాళ్ళు మనకి రోజు మన దగ్గరే ఉండి మన రోడ్లు చూస్తూ మన మొఖాలు చూస్తూ ఉన్న గార్డులు మాత్రమే పంపించారు. వాళ్ళు డిఆర్ఓ గారిని రమ్మన్నా కూడా కనీసం ఈ కార్యక్రమానికి రాలేదు. రేంజర్ గారు అవనగడ్డ నాగాయలంకలోనే ఉన్నారని చెప్పారు. మరి గౌరవ శాసనసభ్యుల వారికి మేము చెప్పుకునేది ఏంటంటే, ఆ గోతులు ఒక కారు వెళ్ళిపోతే వర్షం పడితే ఆ కారు మునిగిపోయే పరిస్థితి ఆ గోతుల్లో ఉందండి. దయచేసి ఆ రోడ్ని ముఖ్యంగా ఇమీడియట్ గా రోడ్ని కూడా మరమ్మతులు చేయవలసిందిగా గౌరవ శాసనసభ్యుల వారిని కోరి ప్రార్థిస్తున్నానండి. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు, ప్రశ్నిస్తే దాడులు చేసేవాళ్ళు. ఆ దాడులు చేసిన వల్ల మన కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ నోరు మెదపకుండా 5 సంవత్సరాలు నోరు మూసుకుని ఉండి సమయం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మంచి ప్రభుత్వం తెప్పించుకున్నారు. మరి ఈ ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని ప్రవేశపెట్టి అంచెలంచెలుగా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈరోజు మీ ముందు మన ఎమ్మెల్యే గారు వచ్చి మీకు ఏ సమస్యలున్నా ఏ అవసరాలున్నా వాటిని పరిష్కరిస్తారు. ఎవరైనా ఈ మీటింగ్ లో మీ సమస్యలు తెలియపరచమని కోరుతున్నాను. తొలి అడిగే కార్యక్రమానికి గుడివాకలంక గ్రామానికి ఇచ్చేసిన మన శాసనసభ్యులు దెందులూరు ఎమ్మెల్యే గారైన గుడివాకలంక గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. సుపరిపాలన పర్వతన కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే పథకాలు 6 పథకాలు అమలు చేశారు సార్. ఆ అమల్లో ఒక్కొక్కటి గ్రాంట్ గా డిక్లేర్ అయిందల్లా మా గ్రామానికి తొలిగా పింఛను సార్, తొలిగా గ్రాంట్ చేసిన పింఛను సార్ 566 పింఛన్లు గ్రాంట్ అయింది సార్. మా గ్రామానికి వస్తుంది సార్. దానికి
ఒక నెలకు వచ్చి 24,73,000 సార్. తర్వాత గ్యాస్ బండ్ సార్, తల్లికి 100 చొప్పున, అలాగే 601 మందికి వస్తుంది సార్. నెలకి 78,13,000 రూపాయలు సార్. ఇది మాకు ప్రతిదీ కూడా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అన్ని విధాలు కూడా మాకు సౌకర్యం బాగానే ఉంది సార్. కాకపోతే ఇందులో ఒక 20 మందికో 30 మందికో రాలేదు సార్. అది వాళ్ళు పేరెంట్స్ పిల్లల పేర్లు కూడా కొంతమందికి డిక్లేర్ అవ్వలేదు సార్. దాని కారణంగా తప్ప ప్రభుత్వం వలన మాకు చెరువులాగా కాబడుతుంది సార్. దాన్ని కూడా మీకు దృష్టిలో పెట్టుకుని, మా గ్రామాలను దృష్టిలో పెట్టుకుని ఏ రోజు స్కూల్ బస్సులు కనీసం 7-8 బస్సులు వస్తాయి సార్. ఏ టైం ఏం జరుగుతుందో మా ప్రాణంలో చేతిలో పెట్టుకుని ఉండవలసిందిగా ఏ రోజుగా రోజు మేము ఉంటున్నాం సార్. ఆ రోడ్డు ఇసులు మీకు తొందరగా తీసుకుని మాకు ప్రజలందరికీ శాంతిపరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సార్. ఆర్ఎండ్బి రోడ్డు పెద్ద పెద్ద గుంతలతో శిథిలమైందని, స్కూల్ బస్సులు తిరుగుతున్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తాము భయాందోళనకు గురవుతున్నామని, ఆ గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. అయితే ఆ గుంతలను పూడ్చేందుకు అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇచ్చారు కదా, మీకు తెలుసా విషయం అమ్మా? మీకు 2 బండ్లు ఇచ్చాం ఫ్రీగా, తెలుసా? అది ఎవరు మాట్లాడట్లా, ఇవ్వలేదా? ఒకటే పడిందా? 2 కదా? మా గోప ఆధార్ తప్పుతో ఒకటి ఆగిపోయింది. ఇది ఎవరవుతుంది? సరి చేశారా? ఓకే అయిందా? కొత్త పిల్లలు 101 ఉన్నాడు మొత్తం. ఇంకా కార్డులు ఇష్యూ లేవుగా, ఏమి అంత ఓకే కదా? తొలి అడుగు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ గారు నాగరాజు గారికి, కోలేరు పెద్దలు సీనియర్ నాయకులు సైద్ సత్యనారాయణ గారికి, ఏలూరు మండల పార్టీ అధ్యక్షులు నంబూరు నాగరాజు గారికి, నేతల రవి గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్బు గారికి, దొరబాబు గారికి, రామరాజు క్లస్టర్ ఇన్ఛార్జి విజయరామరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కొత్త పెద్దవారికి, వడ్డీ గారికి, మల్లు గారికి, సభ్యులకి, గతంలో ఈ గ్రామానికి సేవలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఎదురుకుండా కూర్చున్నటువంటి గంగరాజు గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ కొల్లేరు గ్రామాలకి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మీకు రుణపడి ఉంటుంది. మీ పక్షపాతిగా పనిచేసే పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయే. మీకు ఆ రోజు సూపర్ 6 హామీలో భాగంగా మనకి ఇస్తా అన్నటువంటి తల్లికి వందనం కింద డబ్బులన్నీ కూడా మీ అకౌంట్లో వేసాం. ఇంకా 38 మందికి వివిధ కారణాలతో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, మీకు వేరే మెటీరియల్ యాడ్ అయిపోవడంతో వాళ్ళకి రాలేదు. అవి కూడా సరిచేసి పంపించాం. ఆ 38 మంది కూడా వస్తాయి. కొద్దిగా మా అంగన్వాడీ టీచర్లే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు 2 ఉన్నారట, వాళ్ళ పిల్లలు. అదేవిధంగా 2 కార్లు ఉన్నాయట. ఒక ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడట. అవి మాత్రం మరి మన ప్రయత్నం చేసినా ఇప్పించలేమని మాకు అనిపిస్తూ ఉంది. మిగిలినటువంటి 38 మందికి కూడా త్వరలోనే పడే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఇస్తాం. ఈ సర్పంచ్ గారు ఒక 72 లక్షలకి సిమెంట్ రోడ్లకి
ప్రతిపాదనలు ఇచ్చాడు. 40 లక్షల రూపాయలు మరి ఇప్పుడే మంజూరు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానమైనటువంటి రహదారి 40 లక్షల రూపాయలు ఆ గూతులు పూడ్చడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఈ ఫారెస్ట్ వాళ్ళు మనకి ఎమ్మకెంకర్లాగా తగిలారు, పని చేయనట్టు లేదు, ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాళ్ళకి ఎటకారం మీద ఉంది. ఎవరి ఎటకారం ఏంటో తెలుస్తా. రేపే ఎట్టి పరిస్థితుల్లో రేపు పని మొదలెడతాం. వారం రోజుల్లో ఆ గుంతలన్నీ కూడా పూడ్చి తీరుతాం అని చెప్పి మన నాగరాజు గారు కూడా ఆయన చెప్పాడని అంటాం కాదు, వారికి ఉన్నటువంటి బాధ. కొల్లేరు మీద అంత హక్కు ఉంది. మనమేమి తప్పులు చేయటంలా, చట్ట ప్రకారమే చేస్తున్నాం. ఎప్పటి నుంచో ఆర్ఎన్బి పరిధిలో ఉన్నటువంటి రోడ్డు అది. ఆ రోడ్డును రిపేర్ చేస్తానంటే వీళ్ళు ఎందుకు పెత్తనం చేస్తున్నారో, ఎవరిని ఇబ్బంది పెడతారు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీరేం దాని గురించి సెకండ్ థాట్ లేదు. మీ పెద్దలందరూ కూడా ముందు తల్లి గ్రామం అయినటువంటి గుడివెకలంక, పరతికోడ్లంక, కొక్కిరాయలంక, పైడి చింతపాడు, ఈ 4 గ్రామాల ప్రజలు, మొండుకోడు కూడా అవసరమే ఉంది కాబట్టి అవసరమే ఉంది కాబట్టి మొండుకోడు కూడా అన్ని గ్రామాల పెద్దలు దగ్గరుండి ఆ 2 రోజులైనా 3 రోజులైనా ఆ రోడ్డు పని పూర్తయ్యే వరకు నాగరాజు గారు, సత్యనారాయణ గారు, రవి గారు మీ నాయకత్వంలో ఆ రోడ్డు గుంతలని కూడా పూడ్చాల్సిందిగా ఈ సభ ద్వారా మిమ్మల్ని ఆదేశించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరి గ్యాస్ బండ్లో తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేశాడు. 89 మందికి ఎంక్వైరీ చేస్తే లిస్టు చూపించాడు, పడినట్టుగా ఉన్నాయి. ఒక 24 మందికి ఇప్పుడు తల్లికి వందనంలో ఏ విధంగా అయితే మీ కరెంటు బిల్ ఎక్స్ట్రా ఉందని ఆ గుంతలను పూడ్చేందుకు 40 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు, ఈ పనులను రేపటి నుంచి ప్రారంభించాలని ఎవరు అడ్డొస్తారో చూస్తానంటూ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. అనంతరం 6 పథకాల్లో తల్లికి వందనం, ఉచిత గ్యాస్ పింఛన్లు తదితర వాటిపై చర్చించారు. తల్లికి వందనం పథకంలో ఎంతమందికి డబ్బులు మంజూరు కాలేదని అధికారులను ఆయన ప్రశ్నించారు. ఎక్కువ మందికి విద్యుత్ బిల్లులు అధికంగా రావడంతో అటువంటి వారికి ఈ పథకంలో డబ్బులు పడలేదని ఎమ్మెల్యేకి తెలిపారు. అయితే వాటిని సరిచేసి ప్రభుత్వానికి నివేదిక పంపించామని అధికారులు తెలిపారు. గ్రామంలో మరి కొంతమంది 2 అంగన్వాడీ టీచర్లు పిల్లలకు, 2 భూమి ఉన్న వారికి ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం వల్ల, మరో 2కి కార్లు ఉండడం వల్ల ఈ పథకం వాళ్లకు వర్తించలేదని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకెళ్లగా అందుకు ఆయన ఎలక్ట్రికల్ డిగ్రీని పిలిచి ఈ లో వోల్టేజ్ సమస్యను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. అందుకు డిఈ సమాధానమిస్తూ రేపే ఈ సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. గ్రామంలో వీఆర్ఓ తమకు అందుబాటులో ఉండటం లేదని, చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, ఆయన తమకు ఏ పని చేయడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే వీఆర్ఓను పిలిచి గ్రామంలో ఎందుకు ఉండడం లేదని, ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండడం లేదని ప్రశ్నించారు. భర్తకు పెన్షన్ వస్తుంటే భర్త కాలం చేస్తే ఆ పెన్షన్ని స్పౌస్ కోటాలో భార్యకి ఇచ్చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అట్లా 5గురు సెలెక్ట్ అయ్యారు మీ ఊళ్ళో. అంటే మన డిసెంబర్ 23 కాడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు 5గురు ఉన్నారు. ఈ నెలలోనే డబ్బులు వచ్చిన వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదని వెనకట్టమన్నారు. నెక్స్ట్ మంత్లో ఆ 5గురు కూడా యాడ్ అయిపోతాయి పాత పెన్షన్లతో పాటు. పోతే ఇంకా ఓల్డ్ ఏజ్ వచ్చి పెన్షన్ రానుడు, వికలాంగత్వం వచ్చి పెన్షన్ రానుడు, ఈ మధ్యకాలంలో ఆ దుర్మార్గుడి కాలంలో భర్తను కోల్పోయి పెన్షన్ రాకుండా ఎదురు చూస్తున్నాడు. ఇంకెంతమంది మన ఊళ్ళో రాయటం కాదు, నో నీ రాయటాలతో నా పని లేదు. ఎలిజిబిలిటీ చెప్పు, నువ్వేనా చెప్పాల్సిందే. ఎలిజిబిలిటీ చెప్పాలి. వాటిలో 94 అన్నాడు.
గుమస్తాది ఏమైంది 104 అంటాడు. మీరు కదా చెప్పాల్సింది. అడుగుతుంటే ఆగుతున్నాడా? నాకు తెలిసిన కానీ ఈ ఊరు చక్కగా తిప్పుతుంది. ఏమయ్యా నువ్వెందుకుంటులా? వాడు ఉంటలేదు వేరు ఇరాను రీసెంట్గా నీకేం సంబంధం? తహసీల్దార్ గారా ఈ పెద్ద పనుడు కోవట్లేక పంపావా? ఎంఆర్ఓని పిలిచి ఈ విఆర్ఓని వేరే చోటకు బదిలీ చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సైదు సత్యనారాయణ, నేతల రమేష్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నూతనంగా ఎన్నుకున్న గ్రామ పెద్దలు, పంచాయతీ గుమస్తా ఘంటసాల బాలాజీ, పూర్వ పెద్దలైన జయమంగళ గంగరాజు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు దొరబాబు, కుక్కరేలంక టీడీపీ నాయకుడు పి సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.